2018-19 సంవత్సరంలో ఏపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 విషయం మీద సిట్ నివేదికలో చాలా ఆందోళన కలిగించే, ఆశ్చర్యం కలిగించే విషయాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో విషయంలో ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ వరకే చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సో ఇక విషయంలోకి వెళ్తే, మనందరికీ తెలుసు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఎంత టైం పడుతుందో, ఎంత డబ్బు అవుతుందో, ఎంత శ్రమ పడతామో. అలాంటిది ఎగ్జామ్స్ ఫెయిర్ గా కండక్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టపడతాం మనం. ఎందుకంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ కష్టపడేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు సర్వీస్ రాకపోయినప్పటికీ నాలెడ్జ్ అనేది ఉంది. బట్ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే విషయం, ఆ కష్టం నాకు బాగా తెలుసు. సో ఇక్కడ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీము విడుదల చేసిన నివేదికలో చాలా ఆశ్చర్యం కలిగించే, దిగ్భ్రాంతి కలిగించే విషయాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, మనం ఈ విషయం మూలంలోకి వెళ్లే ముందు అసలు ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకోగలిగితేనే మనం ఈ విషయం మూలంలోకి వెళ్ళగలం. సో ఆ విషయం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ విషయంలోకి వెళ్తే, మనందరికీ తెలుసు దేశంలోనే అత్యధిక ప్రెస్టీజియస్ పోస్టులు యూపీఎస్సీ అనే బాడీ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. యూపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాగే స్టేట్ పిఎస్సీలు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసే. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు. ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫ్రెండ్స్, అటానమస్ బాడీస్. సో ఇక్కడ విషయం ఏంటంటే, యూపీఎస్సీ ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో సేమ్ అలాగే ఏపీఎస్సీ కూడా సేమ్ అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ప్యాటర్న్ ఏంటంటే, ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మనం పబ్లింగ్ చేస్తాం కదా, అలాగే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్. బట్ మెయిన్స్ అనేది ఫుల్ సబ్జెక్టు. ఎవ్రీ ఇండివిజువల్, అంటే ప్రతి ఆస్పిరెంట్ రాసే ఆన్సర్ ఒక ఆస్పిరెంట్స్ తో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరి డెప్త్ వాళ్ళది. సో మెయిన్స్ అనేది పూర్తిగా గేమ్ చేంజింగ్ అనమాట. అలాంటి మెయిన్స్ లోనే ఇక్కడ అవకతవక అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే, ర్యాంక్ ఎలా ఇస్తారు అనుకుంటున్నారు? మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల్ని ఆధారం చేసుకుని, వచ్చిన మార్కులు బట్టి ర్యాంక్ డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కువ మార్కులు వచ్చాయంటే మంచి ర్యాంక్ వస్తుంది. సో మంచి ర్యాంక్ వస్తే ఏపీఎస్సీలో అయితే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆర్డీఓ ఇలా రకరకాల పోస్టులు ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళని వచ్చిన మార్కులు బట్టి ర్యాంక్ కి ఎలికేట్ చేస్తారు. బట్ యూపీఎస్సీలో అయితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలా వాళ్ళని ర్యాంకులు చేసి వాళ్ళని ఎలికేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే, బట్ ట్రాన్స్పరెన్సీ లెవెల్ చూసుకుంటే చాలా దారుణం ఉంది ఫ్రెండ్స్. ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఇలా జరిగిందంటే దాని క్రెడిబిలిటీ ఎంత నష్టపోతుంది. మీరు ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అశోక్ నగర్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఆ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఎంత మంది స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు స్టడీ హాల్ కి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆ చెట్ల కింద కూర్చొని చదువుకుంటారు ఫ్రెండ్స్. చాలా దారుణంగా ఉంటారు పరిస్థితి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఒక 5, 6, 10 సంవత్సరాలు స్టూడెంట్ 10 సంవత్సరాలు కూడా కూర్చొని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా చూశాను ఫ్రెండ్స్ నేను. అంతలా చదువుకుంటారు. ఇక్కడ ఇలాంటి ఎగ్జామ్స్ ఇలా అన్ఫేర్ గా జరగడం వల్ల ఎవరు నష్టపోతున్నారు? అలాగా సిన్సియర్ గా కూర్చొని నాకు ఈ ఎగ్జామే కావాలని కూర్చొని చదువుకున్న వాళ్ళు నష్టపోతున్నారు ఫ్రెండ్స్. దీన్ని మనం గమనించాలి. ఇది వ్యవస్థలో లోపమా లేకపోతే గవర్నమెంట్ లోపమా, ఎక్కడ లోపమైనా అల్టిమేట్ గా నష్టపోయేది స్టూడెంట్స్. సో సిన్సియర్ అభ్యర్థులు మాత్రమే నష్టపోతున్నారు ఫ్రెండ్స్. సరదాగా రాసే వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బట్ సిన్సియర్ గా నాకు ఈ జాబే రావాలని గట్టిగా కూర్చుంటారు కదా, వాళ్ళు నష్టపోతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైంది అనుకున్నాను. సిట్ నివేదికలో ఏముందన్నది కూడా చెప్తాను చూడండి. సిట్ నివేదికలోనంట జనరల్ గా గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలంటే అతని క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. డిగ్రీ చేస్తారా, ఇంజనీరింగ్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారా అనవసరం. ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ అయి ఉన్న తర్వాత విషయ పరిజ్ఞానం ఉంటే మాత్రం మనం ఎగ్జామ్ రాయగలం. చాలా డీప్ గా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా సింపుల్ అయితే కాదు, చాలా కష్టం. యూపీఎస్సీ తరహాలాగా ఉంటుంది ఎగ్జామ్ కూడా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జాబ్ కొట్టడం ఎంత కష్టమో, దరిదాపుగా అంతే కష్టం. కాకపోతే ఇక్కడ ప్రాసెస్ వేరు, అక్కడ ప్రాసెస్ వేరు. ఇంక విషయంలోకి వెళ్తే, ఏపీఎస్సీ ఎగ్జామ్ మెయిన్స్ మనం రాయాలంటేనే మనకు క్వాలిఫికేషన్ ఉంది కదా. బట్ అలాంటిది దుద్దాలంటే, ఆ పేపర్ ఎవాల్యూట్ చేయాలంటే వాళ్ళకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ దుద్దిన వ్యక్తులు, అంటే ఎవాల్యూట్ చేసిన వ్యక్తులు 10వ తరగతి నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వ్యక్తులు అంట. నెక్స్ట్ ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? ప్లంబర్లు, ఐటీఐ చేసిన ప్లంబర్లు ఉంటారు కదా, ప్లంబర్లో, ఫిట్టర్లో, మళ్ళీ ఇంటి దగ్గర ఉండే గృహిణులు అంటే హౌస్ వైఫ్స్, వీళ్ళ చేత ఎవాల్యూట్ చేయించాలనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సిట్ నివేదికలో కూడా తేల్చింది ఫ్రెండ్స్. అది ఎంత దారుణం చూసారు. మరి ఇంకొక విషయం చెప్పనా మీకు, ఇది అంతా లెక్కలేనితనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం మాన్యువల్ గా రాస్తాం ఎగ్జామ్, త్రూ పేపర్ అండ్ పెన్ ద్వారా రాస్తాం కదా. అలాంటప్పుడు కూడా పేపర్ అండ్ పెన్ ద్వారా మాత్రమే ఎవాల్యూట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ జరిగిన విషయం ఏంటంట, స్కాన్ చేసి ఆ స్కానింగ్ నుండి ఆ పేపర్ ను వేరే దిక్కులకు పంపించారు ఫ్రెండ్స్.
ఒకటి స్కాన్ చేయకూడదు అసలు, స్కాన్ చేయకూడదు, స్కాన్ చేసి ఆన్లైన్లో ఎవాల్యుయేట్ అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్యానల్ మెంబర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మనం రాసింది కరెక్ట్ తప్ప అనేది తెలిసిపోతుంది వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మార్కులు ఇవ్వాలి. బట్ అలాంటిది బయటనున్న ఇలాంటి వ్యక్తులు అంటే ప్లంబర్లు, హౌస్ వైఫ్స్ ఇలాంటి వ్యక్తులు ఎవాల్యుయేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి, నిర్ధారణ కూడా చూపించారు ఫ్రెండ్స్ సిట్ లో. చాలా ఆందోళన కలిగించే విషయం. ఇది ప్రభుత్వ లోపమా లేకపోతే ఎక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియట్లేదు, తెలుసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చూసుకుంటే స్టాటిస్టిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టాటిస్టిక్స్ మీకు చూపిస్తాను చూడండి. స్టాటిస్టిక్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ కంట 59,205 మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాశారండి ఫ్రెండ్స్. దాంట్లోని మెయిన్స్ కి ఎలిజిబుల్ అయ్యి మెయిన్స్ రాసిన వాళ్ళ సంఖ్య 9,679 మంది. సో ఈ 9,679 మంది పేపర్ల మధ్యలోనే ఈ సంఘర్షణ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సిట్ ఏం చేసిందంటే అందులో 736 మంది పేపర్ని తీసుకొని గమనించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందులో చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే 718 మంది పేపర్లో చూసుకుంటే అంటే సుమారు 97.55% పేపర్లో రీరైటింగ్ జరిగినట్టు తెలిసింది ఫ్రెండ్స్. రీరైటింగ్ అంటే ఐదర్ వైట్నర్ యూజ్ చేసి కొట్టేసి మళ్ళీ రాయడం, లేకపోతే ఉన్నదాన్ని దుద్దడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పిన, మీ ఏ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వైట్నర్ యూజ్ చేయడం జరగదు ఫ్రెండ్స్, జరగకూడదు అసలు. ఇక్కడ జరిగిందని ఫ్రెండ్స్. నెక్స్ట్ 159 సందర్భాల్లో సంతకాలను అంటే అభ్యర్థులు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నా సిగ్నేచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిగ్నేచర్ కూడా 159 సందర్భాల్లో ఆ సిగ్నేచర్ కూడా టాలీ అవ్వట్లేదండి ఫ్రెండ్స్. అది ఇంకొక దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇప్పుడు సిగ్నేచర్ నాది రాకుండా ఉంటే అక్కడ వేరే వ్యక్తి రాసినట్టు కదా, అదొకటి. నెక్స్ట్ 29 చోట్ల ఎగ్జామ్ ఇన్స్పెక్షన్ లేకుండా మార్కులు చేసినట్లు సిట్ పేర్కొన్నదండి ఫ్రెండ్స్. 29 చోట్లంట ఎగ్జామినర్ ఇనిషియేషన్ లేకుండా. నెక్స్ట్ ఏంటంటే మార్కుల్లో కూడా చాలా మార్కులు వచ్చాయండి ఫ్రెండ్స్. 197 సందర్భాల్లో మార్కులు పెరిగినట్టు, 222 సందర్భాల్లో మార్కులు తగ్గినట్టు సిట్ నివేదికలో అయితే క్లియర్ గా మెన్షన్ చేసింది ఫ్రెండ్స్. అయితే ఇవి నెక్స్ట్ ఏంటంటే కేంద్రం కూడా మూల్యాంకనంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుందంట. మీకు చెప్పాను కదా, నిపుణుల ప్యానల్కు బదులు డేటా ఎంట్రీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇంటి దగ్గర గృహిణులు ఉంటారు కదా, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లి ఎగ్జామ్ వాల్యుయేషన్ చేయించారండి ఫ్రెండ్స్. అసలు ఈ పేపర్ని ఎవాల్యుయేట్ చేయడానికి 452 మంది ప్యానల్ సభ్యులు, ఎక్స్పర్ట్స్ మాత్రమే వెళ్ళి రివాల్యుయేట్ చేయాలండి ఫ్రెండ్స్. అలాంటిది 66 మంది డేటా ఎంట్రీలు ఆపరేటర్ని, ఉమెన్స్ ని యూజ్ చేసి ఈ ఇవాల్యుయేషన్ జరిగింది అనేది ఈ సిట్ నివేదికలో అయితే పూర్తిగా నివేదికలో చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్.